హాయ్ ఫ్రెండ్స్, అందరైతే బాగున్నారా? అందరు బాగున్నారని అనుకుంటున్నా. మీరైతే thumbnail లో చూసినట్టుగానే ఈ వీడియోలో మనము ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ ఫైర్ డిపార్ట్మెంట్ లో డ్రైవర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ లాస్ట్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎట్లుండే, వాళ్ళకి శాలరీ ఎంత వస్తుంది, వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ ఎట్లున్నది, వాళ్ళ నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏమేమి ఉంటాయి, వాళ్ళ ప్రమోషన్ ఛానల్ ఎట్లా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే మనం తెలుసుకుందాము. సో నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇదంతా కూడా లాస్ట్ నోటిఫికేషన్ అంటే 2022 లో వచ్చినటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకుని అయితే నేను ఇప్పుడైతే మీకు డీటెయిల్స్ అన్ని చెప్తూ ఉంటా. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ లో ఒకవేళ వస్తుందో రాదో, ఒకవేళ వస్తగిట్టంగా మళ్ళీ ఏమైనా చేంజ్ చేస్తే చేయొచ్చు, చేయకపోతే ఇవే ఉన్నా కూడా ఆశ్చర్యం అయితే ఏం లేదు. బట్ ఏంటి అంటే లాస్ట్ నోటిఫికేషన్ బేస్ చేసుకునేది చెప్తున్నా, మీరు చేంజ్ అయితే కావచ్చు మేబీ తర్వాత కూడా. సో ఇదైతే మనకి 2022 లో లాస్ట్ టైం అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్ట్ నేమ్ ఏంటంటే డ్రైవర్ ఆపరేటర్ డిఓపి అంటుండే. ఫైర్ మెన్ యొక్క పోస్ట్ పేరు ఫైర్ ఫైటర్ గా అయితే ఎట్లా చేంజ్ అయిందో, డ్రైవర్ ఆపరేటర్ యొక్క పోస్ట్ నేమ్ కూడా ఎఫ్ఎఫ్టీ గా చేంజ్ అయింది, అంటే ఫైర్ ఫైటర్ టెక్నికల్ గా చేంజ్ అయింది అనమాట. సో మన అందరికి తెలిసే దీనికైతే క్వాలిఫికేషన్ వచ్చేసి కానిస్టేబుల్ అయితే ఇంటర్మీడియట్ కదా. సో దీని కూడా ఇంటర్మీడియట్ అనమాట, 10+2 ఎలిజిబుల్ అనమాట. సేమ్ ఏజ్ వచ్చేసి మనకు సేమ్ కానిస్టేబుల్ అనే ఉంటుంది అనమాట, 21 to 34 ఇయర్స్ అనమాట. అదే ఇది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 21 to 34 ఇయర్స్ అనమాట. ఇప్పుడు ఫైర్ ఫైటర్ అనేటటువంటి పోస్ట్ డిస్ట్రిక్ట్ పోస్ట్ కదా. అదే డ్రైవర్ ఆపరేటర్ ఎఫ్ఎఫ్టీ పోస్ట్ వచ్చేసి జోన్ వైజ్ పోస్ట్ అనమాట. లాస్ట్ నోటిఫికేషన్ మనకు 225 వేకెన్సీస్ అయితే ఉండే. మనకు మొత్తం 7 జోన్లు ఉన్నాయి కదా, సబ్ జోన్లు. ఈ జోన్ వైజ్ అయితే పోస్ట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ పోస్టులన్నీ ఈ జోన్ వైజ్ అయితే డిస్ట్రిబ్యూషన్ ఉంటది. మనం చేయాల్సినటువంటి పోస్టింగ్ కూడా జోన్ పరిధిలో చేయాల్సి అయితే ఉంటుంది. సో మెయిన్లీ దీనికి డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి అర్హులు అనమాట. అండ్ ఫైర్ మెన్ పోస్ట్ కూడా మనం చూసుకున్నట్టయితే TSLPRB రిక్రూట్మెంట్ బోర్డు లో ఈ ఫైర్ ఫైటర్ పోస్ట్ కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఫీమేల్స్ అయితే ఎలిజిబుల్ అయితే లేరు. బట్ ఫీమేల్ ను కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ ఆ తర్వాత నోటిఫికేషన్ లా తీసుకురావాలని చెప్పేసి అయితే ప్రస్తావనలు అయితే నడుస్తున్నాయి. సో ఇప్పటి వరకు అయితే ఫైర్ డిపార్ట్మెంట్ లో SFO LF అంటే ఆఫీస్ పోస్టులు కాకుండా మిగతా మనకు యూనిఫామ్ సర్వీస్ వచ్చేసి అన్ని మేల్ కి అయితే ఉన్నాయి, ఫీమేల్ కి అయితే ఇప్పటి వరకు అయితే లేవు. అయితే లాస్ట్ నోటిఫికేషన్ మనకి May 20, 2022 లో వచ్చింది కదా. ఆ నోటిఫికేషన్ వచ్చే నాటికి 2022 జూలై 1 నాటికి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే అడిగిండు. అప్పటి వరకు 2 సంవత్సరాలు అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అర్హులు అనమాట. సో నెక్స్ట్ ఇట్లా పెట్టవచ్చు, ఇంకేమైనా చేంజెస్ చేయొచ్చు, లేకపోతే ఇదే ఉండొచ్చు, నెక్స్ట్ ఇట్లా జరుగుతుందని అయితే చెప్పలేం. అండ్ ఈ యొక్క హెవీ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి ఖచ్చితంగా సెట్ అండ్ టైం లోపల మాత్రమే దీన్ని రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకోవాల్సినటువంటి డేట్ కనుక అయిపోయి ఉంటే మాత్రం మీరైతే నాట్ ఎలిజిబుల్ అయితే అవుతారు. సో మీరు తీసుకున్నటువంటి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క ఆ కార్డు మీదనే ఉంటది ఎప్పుడు మనము రెన్యువల్ చేయించాలి. ఆ డేట్ ప్రకారం ఆ డేట్ పరిధి లోపలనే ఆ డేట్ దాటకుండా మీరైతే రెన్యువల్ అయితే చేయించుకోండి. సో నెక్స్ట్ మనం ఫిజికల్ మెజర్మెంట్స్ చూద్దాము. సేమ్ దీనికి కానిస్టేబుల్ లాగానే అనమాట. కాకపోతే హైట్ వచ్చేసి 162 సెంటీమీటర్స్ అనమాట. మన కానిస్టేబుల్ కి ఎంత 167.6 కదా మేల్ క్యాండిడేట్స్ కి. బట్ ఇక్కడ 162 సెంటీమీటర్ల హైట్ ఉంటేనైతే సరిపోతుంది. అండ్ ఇట్లాగే ఎస్టీ అబోరిజినల్ ట్రైబ్స్ కు సంబంధించిన డిస్ట్రిక్ట్స్ కొన్ని ఉన్నాయి కదా, ఆ అభ్యర్థులు అయితేనేమో 160 సెంటీమీటర్స్ హైట్ ఉంటేనైతే సరిపోతుంది. ఎస్టీ అబోరిజినల్ ట్రైబ్స్ కు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ కొన్ని ఉన్నాయి కదా, ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఎస్టీ అబోరిజినల్ ట్రైబ్స్ కు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ 160 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. మిగతా ఎస్టీలు, బీసీలు, ఓసీలు, ఎస్సీలు వీళ్ళందరూ కూడా 162 సెంటీమీటర్ల హైట్ అయితే దీనికి ఉండాల్సి ఉంటుంది. అండ్ దీనికి 1600 మీటర్ల రన్నింగ్ రేస్ అయితే ఉంటుంది. దీనికి ప్రిలిమ్స్ టెస్ట్ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. 1600 మీటర్ల రన్నింగ్ రేస్ లో దీనికి మార్క్స్ కూడా ఉండవు, ఓన్లీ క్వాలిఫైయింగ్ అయితే సరిపోతుంది. మనం 1600 మీటర్లు ట్రాక్ లో 4 రౌండ్లు పరిగెత్తాల్సి ఉంటది కదా, ఈ 4 రౌండ్స్ వాళ్ళు 7 minutes 15 seconds లో కంప్లీట్ చేస్తే ఎలిజిబుల్ అనమాట. ఎంత తక్కువ టైంలో కొట్టినా కూడా వాళ్ళకైతే మార్క్స్ అయితే ఏం రావు. తర్వాత మనకు అందరికి తెలిసిందే లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 3 ఛాన్సెస్ అయితే ఉంటాయి. 3 attempts లో 4 meters కనుక దునికినట్టయితే ఎలిజిబుల్ అనమాట. అట్లాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఈ లాంగ్ జంప్ ని 3.5 meters దునికితే ఎలిజిబుల్ అనమాట. షార్ట్ పుట్ వచ్చేసి సేమ్ 3 attempts అయితే ఇస్తారు. దాని యొక్క బరువు వచ్చేసి 7.26 kgs అయితే ఉంటుంది. ఇది 3 attempts లో మనము 6 meter కనుక విసిరినట్టయితే ఎలిజిబుల్ అవుతాం అనమాట. అదే షార్ట్ పుట్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ వచ్చేసి సేమ్ 6 meters కనుక విసిరితే వాళ్ళు కూడా క్వాలిఫై అయినట్టు లెక్క. నెక్స్ట్ ఇట్లా ఫిజికల్ టెస్ట్లు, మెజర్మెంట్ టెస్ట్లు అండ్ రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొద్ది రోజులకి ఏం చేస్తారంటే డ్రైవింగ్ టెస్ట్ ను కండక్ట్ చేస్తారు. ఈ డ్రైవింగ్ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్ అనమాట. ఈ 100 మార్కులకి 50 మార్కులు దాటిస్తే గనక అందులో క్వాలిఫై అయినట్టు లెక్క అనమాట. సో క్వాలిఫై అవడమే కాదు, ఈ డ్రైవింగ్ టెస్ట్ లో వచ్చినటువంటి మార్క్స్ నీకు ఫైనల్ ఎగ్జామ్ కి యాడ్ అవుతాయి. ఎట్లా నేను మీకు తర్వాత చెప్తుంటా, చూడండి మీకే అర్థమవుతుంటది. ఇప్పుడు డ్రైవింగ్ టెస్ట్ వచ్చేసి 100 మార్కులకు 50 మార్కులు దాటిస్తే క్వాలిఫై అవుతారు కదా. అండ్ దీనిలో ఎస్ లేదా హెచ్ లేదా 8 లేదా కొట్టమని చెప్పేసి కొంచెం టైం పెడతారు అనమాట. ఆ టైం లోపల పర్ఫెక్ట్ గనక కొట్టినట్టయితే 100 కు ఎన్ని మార్క్స్ ఇయ్యను, ఈయన ఒక పర్ఫార్మెన్స్ బట్టి అన్ని మార్క్స్ అయితే వాళ్ళు ఇస్తుంటారు. అండ్ ఆల్సో వైవా క్వశ్చన్ కూడా అక్కడ అడుగుతూ ఉంటారు. నేను మీకు ఇక్కడ వేస్తా చూడండి డిస్ప్లే, అక్కడ ఏమేమి ఉండే లాస్ట్ నోటిఫికేషన్ లో అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది 200 మార్క్స్
పేపర్ అయితే ఉంటుందన్నమాట. టెక్నికల్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంటది. ఇందులో ఈ 200 కూడా ఇంగ్లీష్ లోనే ఉంటది, తెలుగులో అయితే ఉండదు ఎగ్జామ్. ఈ 200 కి వచ్చినటువంటి మార్క్స్ అయితే ఎన్ని ఉంటాయో వీటిని ప్లస్ మనకు డ్రైవింగ్ టెస్ట్ లో వచ్చినటువంటి ఈ మార్కులని కలిపి మనకి ఫైనల్ లిస్ట్ అయితే తీస్తుంటారు. పోస్టులను బట్టి, ఆ జోన్ లో ఉన్నటువంటి కాంపిటీషన్ బట్టి, జోన్ లో ఉన్నటువంటి పోస్టులను బట్టి జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. అయితే ఈ టెక్నికల్ పేపర్ 200 మార్క్స్ పేపర్ ఉంటుంది కదా, ఇందులో ఓసీ క్యాండిడేట్స్ కి 40% మార్క్స్, బీసీలకు అయితే 35% మార్కులు అండ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30% మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు, అంటే జాబ్ రావడానికి కాంపిటీషన్ లో ఉన్నట్టు లెక్క. అంతేగాని 100% జాబ్ వస్తుందని చెప్పలేము. సో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా 30% వస్తే క్వాలిఫై అయినట్టు లెక్క అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది అంటే ఫైనల్ సెలక్షన్ ఎట్లా చేస్తారు అని అంటే, నీకు డ్రైవింగ్ టెస్ట్ లో వచ్చినటువంటి మార్క్స్ ఉన్నాయి కదా, 100 కి ఎన్ని వచ్చినాయో అవి ప్లస్ మళ్ళీ ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ 200 మార్క్స్ పేపర్ ఉంది, టెక్నికల్ పేపర్, ఇందులో వచ్చినటువంటి మార్క్స్ అవి రెండింటిని యాడ్ చేసి టాప్ ర్యాంకర్స్ తీస్తారనమాట. ఆ జోన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది టాప్ ఉన్నారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఏందని చెప్పేసి అట్లా తీస్తుంటారు అనమాట. ప్రజెంట్ మా స్టేషన్ లో ఉన్నటువంటి డ్రైవర్ ఆపరేటర్స్ FFT ఎవరైతే ఉన్నారో వాళ్ళు 24 బ్యాచ్ కు చెందినటువంటి వాళ్ళు అనిల్ మహేందర్ అని చెప్పేసి. ఈ అనిల్ కి వచ్చేసి ఆయనకు డ్రైవింగ్ టెస్ట్ లో 89 మార్క్స్ అయితే వచ్చినాయి అండ్ ఎగ్జామ్ లో 123 మార్క్స్ అయితే వచ్చినాయి. మొత్తం డ్రైవింగ్ టెస్ట్ ప్లస్ ఈ ఎగ్జామ్ కలుపుకుంటే ఆయనకి 212 మార్క్స్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ మహేందర్ కి డ్రైవింగ్ టెస్ట్ లో 92 మార్క్స్ వచ్చినాయి అండ్ ఎగ్జామ్ పేపర్ లో వచ్చేసి 118 మార్క్స్ వచ్చినాయి అనమాట. మొత్తము 210 వచ్చినాయి. వీళ్ళిద్దరికి కూడా బాసరా జోన్ 2 లో వచ్చినటువంటి పోస్ట్ అనమాట ఇది. సో నెక్స్ట్ మన ట్రైనింగ్ పీరియడ్ గురించి మాట్లాడుకుందాము. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు మార్క్స్ వచ్చేసి తర్వాత ఏ పోస్ట్ కి ఎవరు సెలెక్ట్ అని చెప్పేసి లిస్ట్ అయితే వస్తుంది కదా. వచ్చిన తర్వాత ట్రైనింగ్ పంపించే కంటే ముందే స్టేషన్ అలాట్మెంట్ చేస్తారు అనమాట. పలానా స్టేషన్ కి నీకు అలాట్మెంట్ చేసినామని చెప్పేసి స్టేషన్ అలర్ట్ చేసేసి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అయితే పంపిస్తుంటారు. ట్రైనింగ్ వచ్చేసి STS హైదరాబాద్ వట్టి నాగలపల్లి గౌలిదొడ్డి దగ్గర అయితే ఉంటుంది. ఇది 4 months ట్రైనింగ్ పీరియడ్ అనమాట. ఇందులో బేసిక్ శాలరీ అయితే మనకు 31,040 రూపీస్ అనుకున్నాం కదా. వీటితో పాటు ఇక్కడ వేరే పోలీస్ వాళ్ళకి స్టైఫండ్ వస్తుంది ట్రైనింగ్ సెంటర్ లో. బట్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా బేసిక్ శాలరీతో పాటు కొన్ని అలవెన్స్ వస్తాయి. ఇప్పుడు 31,040 రూపీస్ అనుకున్నాం కదా బేసిక్ పే. వీళ్ళకి ట్రైనింగ్ లో నెట్ ఎంత వచ్చింది తెలుసా? 36,000 రూపీస్ అయితే నెట్ అయితే అమౌంట్ అయితే వచ్చింది. అండ్ మన అందరికి తెలిసిందే సేమ్ ఫైర్ మెన్ కి అయితే ఏ విధంగా ఉండిన ట్రైనింగ్ లో సేమ్ వీళ్ళకి కూడా అవే ఉంటాయి. మీరు ఫైర్ మెన్ కి సంబంధించినటువంటి ప్రొఫైల్ జాబ్ చూసారు కదా, సేమ్ అవే ఉంటాయి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొద్దున మార్నింగ్ PET ఉంటది 4 to 5 kilometers, తర్వాత స్క్వాడ్ డ్రిల్ ఉంటది, తర్వాత టెక్నికల్ డ్రిల్స్ ఉంటాయి. అంటే ల్యాడర్ డ్రిల్, హోస్ డ్రిల్, వాటర్ టెండర్ డ్రిల్, BS8 డ్రిల్, పికింగ్ అప్ డ్రిల్, యాక్స్ డ్రిల్, ఇట్లా కొన్ని రకాల డ్రిల్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో క్లాసెస్ కూడా ఉంటాయి మాకు. ఈ ట్రైనింగ్ లో మనకి 4 months అయిపోతుంటాయి కదా, అప్పుడు మనకి ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అనమాట. గ్రౌండ్ వచ్చేసి 100 మార్క్స్. ఈ 100 మార్క్స్ కి అంటే టెక్నికల్ డ్రిల్స్, PT డ్రిల్స్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇందులో ఈ గ్రౌండ్ కు సంబంధించిన దాంట్లో 50% వస్తే క్వాలిఫై అయినట్లు లెక్క అనమాట. ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి, 3 పేపర్లు ఉంటాయి. మనకు డైలీ క్లాసులు చెప్తుంటారు కదా, ఆ 3 పేపర్లో మనకైతే 40% క్రాస్ చేసుకున్నట్టయితే మనమైతే క్వాలిఫై అయినట్లు లెక్క అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు సీనియారిటీ లిస్ట్. ఈ ఫైర్ లో సీనియారిటీ లిస్ట్ అనేది ఎట్లా ఉంటదంటే, TSL PRB బోర్డు కండక్ట్ చేసినప్పుడు ఈ డ్రైవింగ్ టెస్ట్ ప్లస్ ఎగ్జామ్ టెక్నికల్ పేపర్ లో వచ్చినటువంటి మార్క్స్ అని అనుకున్నాం కదా, వీటిలో ఎవరైతే ఎక్కువ మార్క్స్ సంపాదించుకుంటారో వాళ్ళే సీనియారిటీ లిస్ట్ ఫస్ట్ ఉంటారు అనమాట. వాళ్ళే సీనియర్ అనమాట. దాని ప్రకారం సీనియారిటీ లిస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ కనుక చూసుకున్నట్టయితే, ఇంతకు ముందు ప్రమోషన్ ఛానల్ మాకు ఫైర్ మెన్ ఉండే కదా, ఈ ఫైర్ మెన్ నుంచి లీడింగ్ ఫైర్ మెన్ నుంచి SF అట్లా పైకి ఉంటుండే ADF DF. ఇప్పుడు ఎట్లా అయిందంటే సర్వీస్ రూల్స్ అండ్ పోస్టుల నేమ్లు చేంజ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు FFT అంటే ఫైర్ ఫైటర్ టెక్నికల్, ఇతనే డ్రైవర్ కదా. ఈ డ్రైవర్ నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి LF అనమాట. LFF లీడింగ్ ఫైర్ ఫైటర్. సో లీడింగ్ ఫైర్ ఫైటర్ నుంచి వెళ్ళి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ SF అనమాట. సో అట్లా ఉండనమాట. అంతకు ముందు డ్రైవర్ నుంచి వెళ్ళి SF ఉంటుండే డైరెక్ట్, SF నుంచి వెళ్ళి ADF DF అట్లా ఉంటుండే. ఇప్పుడైతే చేంజ్ అయింది అనమాట ప్రమోషన్ ఛానల్ అనేది. సో నెక్స్ట్ మనం డ్యూటీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ డ్యూటీలో వచ్చేసి మీకు తెలిసే కదా 24 hours డ్యూటీ ఉంటుంది, 24 hours అయితే రెస్ట్ అనేది ఉంటుంది. ఆన్ డ్యూటీ ఆఫ్ డ్యూటీ వాళ్ళు 9 o'clock కి రోల్ కాల్ ఉంటుంది అనమాట. 9 o'clock రోల్ కాల్ కి ఆన్ డ్యూటీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఫైర్ ఫైటర్లు వచ్చేసి వెహికల్ ఉన్నటువంటి సామాను చెక్ చేసుకుంటారు. ఎక్విప్మెంట్స్ అంతా కరెక్ట్ ఉన్నాయా లేవా, అవి రన్నింగ్ కండిషన్ ఉన్నాయా లేవా అని చెప్పేసి వాటిని సరి చూసుకోవడం అయితే ఉంటది. ఈ డ్రైవర్స్ FFT లో వచ్చేసి ఫైర్ ఫైటర్ టెక్నికల్ వాళ్ళు వచ్చేసి బండిని స్టార్ట్ చేసుకోవడం, బండిలో ఆయిల్, గ్రీజు, టూల్స్, వాటర్, ఎయిర్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, బండిని స్టార్ట్ చేసుకొని బండిని మూవ్ చేసుకొని కరెక్ట్ మనకి ఫైర్ కాల్ వచ్చిన టైంలో బండి టర్న్ అవుట్ అవుతుందా, కాగలుగుతుందా లేదా అని చెప్పేసి అంత అయితే రన్నింగ్ కండిషన్ లో ఉన్నట్టు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ డ్రైవర్లకు స్టేషన్ లో సెంట్రీ డ్యూటీలు కూడా అయితే ఉంటాయి ఎవ్రీ 2 hours కి. వాస్తవానికి ఒక స్టేషన్ కి మూడు డ్రైవర్ పోస్టులు ఉంటాయి అనమాట. 3 ఉండాలి, కానీ దాదాపు చాలా వరకు స్టేషన్ లో 2 డ్రైవర్లే ఉంటారు. సో 3 డ్రైవర్లు ఉంటే మనకు లీవ్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటది. 2 డ్రైవర్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవరి డ్యూటీ వాళ్ళే చేసుకోవాల్సి ఉంటది. ఒకవేళ ఎమర్జెన్సీ అత్యవసరంగా పడి నాకు పలానా డేట్ రోజు అత్యవసర పని ఉంది, అవసరం పడుతుంది అని చెప్పేసి అట్లా అనుకున్నట్టయితే ఆపోజిట్ ఇంకొక వాచ్ లో డ్రైవర్ ఉంటాడు కదా, అతనితో స్టాండ్ బై డ్యూటీలు అయితే వేయించుకోవాల్సి అయితే ఉంటది. ఆయన 2 days చేస్తే ఈయన వచ్చి 2 days చేయాలి, ఆయన 3 days చేస్తే ఈయన వచ్చి మళ్ళీ 3 days చేయాలి. ఎప్పుడు 3 డ్రైవర్లు కనుక స్టేషన్ లో లేనప్పుడు, లీవ్స్ దొరికినప్పుడు ఇట్లా డ్యూటీలు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటది, అడ్జస్ట్మెంట్. ఇక్కడ ఫైర్
ఫైర్ మెన్ కావచ్చు డ్రైవర్ల కావచ్చు లీవ్ల గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు లీవ్లు సిఎల్ క్యాజువల్ లీవ్లు వచ్చేసి 15 ఉంటాయి, సిపిఎల్ వచ్చేసి 10 ఉంటాయి. 10+15 25 అయితే మాకు లీవ్లు అనమాట. అండ్ ఈఎల్ అని చెప్పేసి ఉంటాయి ఎర్నడ్ లీవ్స్, ఇవి వచ్చేసి 30 ఉంటాయి అనమాట ఇయర్లీ. అండ్ హాఫ్ పే లీవ్లు అని చెప్పేసి ఉంటాయి, ఇవి ఇయర్లీ 20 అయితే ఉంటాయి అనమాట. మనం మేజర్ గా ఫైర్ ఫైటింగ్ లో వీళ్ళ యొక్క రోల్ మనం మాట్లాడుకోలేదు. ఫైర్ ఫైటింగ్ చేసేటప్పుడు డ్రైవర్ ఆపరేటర్లు ఏం చేస్తారనంటే ఫస్ట్ ఫైర్ కాల్ వచ్చినప్పుడు డ్రైవర్ బండి స్టార్ట్ చేసి బండిని అయితే మూవ్ చేస్తూ ఆ ఫైర్ స్పాట్ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. డ్రైవర్ ఏం చేస్తారంటే వాటర్ అయితే ఎంగేజ్ ఇచ్చేసి వాటర్ అయితే విడుదల చేస్తాడు. మా ఫైర్ మెన్ కావచ్చు, మేము ఫైర్ ఫైటర్లమి హోజ్ పైప్ వేసేసి బ్రాంచ్ పట్టేసుకొని మేమైతే ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉంటాము. ఇతను ప్రెషర్ అప్ కావచ్చు, ప్రెషర్ డౌన్ కావచ్చు, మేము ఎట్లా చెప్తే అట్లా ప్రెషర్ ను హెచ్చు తగ్గులు చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా నార్మల్ గా మీకు అన్ని తెలిసినాయే కదా. మాకు ఎవ్రీ డే అయితే మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి మేము వెహికల్ అండ్ మెన్ మేమైతే వెళ్ళేసి ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్, ఒక కాలేజా, హోటల్, రెస్టారెంట్, సినిమా థియేటర్, ఫంక్షన్ హాల్, మాల్, షాపింగ్ మాల్, కాంప్లెక్స్ లా ఇట్లా జనాల సముదాయం కావచ్చు, ప్రాపర్టీ సముదాయం ఎక్కువ ఉండే వాటికి మేమైతే వెళ్ళేసేసి వాళ్ళకు ఫైర్లు అంటే ఏంది, ఎట్లా అవుతాయి, ఆ ఫైర్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ అట్లా అనుకోర్రి, ఆ హాస్పిటల్ ఫైర్ అయినప్పుడు మనం ఎట్లా కాపాడుకోవాలి, పేషెంట్ ఎట్లా కాపాడాలా, బట్టల షాప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద మల్టీ కాంప్లెక్స్ బిల్డింగ్ ఉంది, అక్కడ ఫైర్ అనేది స్టెప్స్ ఏ అంతస్తులో ఎట్లా పెట్టుకోవాలి ఫైర్ సేఫ్టీ అనేది. సో అక్కడ ఉన్న వాళ్ళకి ఫైర్ సిలిండర్ల వాటి గురించి అవగాహన, ఫైర్ లేనప్పుడు ఎట్లా ఆర్పొచ్చు ఫైర్లని ఎన్ని విధాలు ఉంటాయి, ఏ ఫైర్ల మీద వాటర్ వాడాలి, ఏ ఫైర్ల మీద డీసీ పౌడర్ వాడాలి, ఏ ఫైర్ల మీద ఫోమ్ వాడాలి, ఏ ఫైర్ల మీద CO2 గ్యాస్ వాడాలి, ఇవన్నీ మేము అవేర్నెస్ ఇస్తూ వస్తాం అనమాట. డైలీ 1 hour అయితే ఉంటుంది ఇట్లా. అండ్ ఎవ్రీ ఫ్రైడే మాకు మాక్ డ్రిల్ అయితే ఉంటది, అదే స్క్వాడ్ డ్రిల్ అనమాట. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చూసి ఉంటారు కదా మీరు ట్రైనింగ్ లో. సో అట్లా మాకు ఎవ్రీ ఫ్రైడే అయితే ఉంటది. అండ్ స్క్వాడ్ డ్రిల్ తో పాటు ఏమైనా టెక్నికల్ డ్రిల్స్ అయితే కొన్ని చేయాల్సి ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే. సో ఇదైతే ఫైర్ ఫైటర్ టెక్నికల్ డ్రైవర్ ఆపరేటర్స్ ఇన్ ఫైర్ సర్వీస్ లో అయితే ఇవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, డ్యూటీస్ అనమాట. అండ్ సార్ మీకు ఇంకా సాలరీ చెప్పడం మర్చిపోయాను కదా, 2024 బ్యాచ్ కి చెందినటువంటి డ్రైవర్లు మా స్టేషన్ లో ఉన్నారని చెప్పిన కదా, వాళ్ళకి ప్రజెంట్ సాలరీ ఎంత వస్తుందంటే 31,870 బేసిక్ అనమాట. గ్రాస్ వచ్చేసి 50,451 రూపీస్ అనమాట. నెట్ క్యాష్ వచ్చేసి 44,448 రూపీస్ అనమాట. ఫైర్ ఫైటర్ తో పోలిస్తే బేసిక్ పే అయితే వీళ్ళకైతే కొంచెం ఎక్కువ ఉంటది అనమాట. సాలరీ కూడా ఫైర్ మెన్ తో పోలిస్తే ఎక్కువనే ఉంటది. సో ఇదంతా కూడా ఫైర్ డిపార్ట్మెంట్ లో ఫైర్ ఫైటర్ టెక్నికల్ డ్రైవర్ కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అన్న. నేను ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ గానే ఇచ్చిన అండ్ బాగానే నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నా. నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి అయితే చాలా మంది కామెంట్స్ రాస్తుంటారు నాకు తెలుసు. సో ఇప్పుడే మీకు చెప్తాను నేను, నెక్స్ట్ నోటిఫికేషన్ లో ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు ఉంటాయా ఉండయా అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. వస్తాయి ఇటంగా. నేను అప్పుడు మీకు నేను చెప్తాను నోటిఫికేషన్ ఎట్లా ఉంది, మళ్ళీ ఏం చేయాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎట్లా చదవాలి, ఏంది అని చెప్పేసి మీకు నేను అంతా కూడా నేను వివరణ ఇస్తూ ఉంటాను, నేను గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటాను నేను మీకు. అండ్ ఆల్సో మన ఛానల్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పటి నుంచి వెళ్ళి మనకు ఏదైనటువంటి నోటిఫికేషన్ గా రిలీజ్ అయితే నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా నేను ఇస్తున్నా. ఏ గవర్నమెంట్ జాబ్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మన ఛానల్లో పెడుతున్నా. దానికోసం అయితే మరి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఏ నోటిఫికేషన్ వచ్చి ఏమొచ్చా మీకైతే మీకు యూట్యూబ్ నోటిఫికేషన్ వస్తే నేను చేసిన వీడియో, సో దాన్ని చూస్తే మీకు ఆ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేసుకోకూడదు, ఎట్లా ప్రాసెస్ ఏంది అని చెప్పేసి నేను అంతనైతే చెప్తూ ఉంటాను, మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటా. ఐ హోప్ మీకైతే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. ఇట్లనే నేను ఇంకా వేరే వీడియోస్ కూడా చేస్తాను. నెక్స్ట్ SF సంబంధించినటువంటి డ్యూటీస్ ఏంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంది, ఎట్లా ఉంటది, అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ యొక్క నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏంది, సివిల్ కానిస్టేబుల్ యొక్క నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటా. ఐ హోప్ మీకైతే ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయరు. ఫర్ మోర్ అప్డేట్స్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.